తలసరి ఆదాయం పెరిగింది అనగానే కొంతమంది పండితులు వస్తారు, వచ్చి కొంతమందిదే పెరిగింది ఆదాయం అని మాట్లాడతారు. అందుకే ఆ కింది స్టాటిస్టిక్ కూడా పెట్టాం. ఇది కూడా మా స్టాటిస్టిక్ కాదు, అది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డేటా. అది తెలంగాణ ఈజ్ అ స్టేట్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ, అంటే బహుముఖంగా చూసినప్పుడు పేదరికం అత్యధికంగా తగ్గించగలిగిన రాష్ట్రం ఏది అంటే భారతదేశంలో నంబర్ 1 స్టేట్ ఇస్ తెలంగాణ. 13.18% was the multi-dimensional poverty in Telangana in 2014. As of 2023, it's 5.8%. అంటే ఈ మూడు కూడా మీరు గమనిస్తే రాష్ట్రము పెరిగింది, పర్ క్యాపిటా పెరిగింది, దాంతో పాటు పేదరికము తగ్గింది. సో దీస్ ఆర్ ఆల్ డైరెక్ట్లీ లింక్డ్ టు ఈచ్ అదర్. నెక్స్ట్ స్లైడ్. పిక్టోరల్గా చూస్తే తెలంగాణలో ఉద్యమం జరిగిందే నీళ్లు నిధులు నియామకం కోసం. నీళ్ల విషయంలో తెలంగాణ తీసుకున్న విప్లవాత్మకమైన నిర్ణయాలు మీరు ఈ దృశ్యం ఒకటి చూస్తే దీన్ని బట్టే చెప్పొచ్చు. ఎట్లుండే తెలంగాణ, ఎట్లా అయ్యింది తెలంగాణ అని మేము చెప్తా ఉన్నాం. ఎట్లా ఉండే అంటే అట్లా ఉండే. నెర్రెలు బారిన నేలలు, నెత్తురు గారిన నేలలు. ఇవాళ చూస్తే పచ్చటి పంటలతో, మరి బ్రహ్మాండమైన సంపదతో తులతూగుతున్న గ్రామాలు, రైతులు. అది నేను చెప్పేది కేవలం పిక్చర్ మాత్రమే కాదు, కింద కూడా మీరు చూడొచ్చు. తెలంగాణలో అగ్రికల్చర్ ఎక్స్పాన్షన్ హెస్ హ్యాపెండ్ డ్రాస్టికలీ. From 131 lakh acres, 1.31 crore acres, today Telangana is able to cultivate 2.68 lakh acres. అంటే లిటరలీ డబుల్ కంటే ఎక్కువ, అంటే 100% పైగా ఎక్కువ పెరిగింది తెలంగాణలో వ్యవసాయ విస్తీర్ణం. ప్రపోర్షనేట్గా కాదు, ఇంకా ఎక్కువ పెరిగింది పంటల దిగుబడి. తెలంగాణ ర్యాంకింగ్ 2014లో తెలంగాణ వాజ్ ర్యాంక్డ్ నంబర్ 14 or 15 ఇన్ ప్యాడీ ప్రొడక్షన్ ఇన్ ఇండియా. వరి ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ ర్యాంకు 2014లో 14th or 15th, subject to correction. But today we have surpassed Punjab, we have surpassed Haryana, we are ranked number 1 in the country. ధాన్యం ఉత్పత్తిలో అన్నపూర్ణగా మారింది తెలంగాణ. వ్యవసాయ ధాన్యం ఈరోజు వరి ధాన్యం ఉత్పత్తిలో 68 లక్షల టన్నుల ధాన్యం సేకరించే పరిస్థితి నుంచి 3.5 కోట్ల టన్నుల ధాన్యం సేకరించే పరిస్థితి వచ్చింది. అంటే అట్లున్న తెలంగాణ అట్లయింది కాబట్టే ఇది జరిగింది తప్ప ఇదేదో గ్రాఫిక్ కాదు, ఇదేమీ నా ఇమాజినేషన్ కూడా కాదు, ఇది వాస్తవం. మీరు ఏ పల్లెకి పోయినా ఈరోజు చూస్తే మీ కళ్ళ ముందు కనబడే దృశ్యం. నెక్స్ట్. నేను నిన్ననే రాజస్థాన్లోని ఒక ఫోటోగ్రాఫ్ చూశాను, ఒక మ్యాగజైన్లో వచ్చింది. ఆశ్చర్యం అనిపించింది. రాజస్థాన్లో ఈరోజు నిన్న మహిళలు ఇదే సేమ్ దృశ్యం, ఇట్లా తాళ్ళు కట్టి నీళ్లు తెచ్చుకునే ప్రయత్నంలో నేను ఒక మ్యాగజైన్లో వస్తే నేను ట్వీట్ కూడా చేశాను నిన్న పొద్దున. ఇది తెలంగాణలో కూడా ఇదే దృశ్యం 2014 ముందు ఉండేది. 2023లో ఈరోజు చూస్తే ఐఎమ్ ప్రౌడ్ యాజ్ ఎ తెలంగాణ సిటిజన్ that we are the first state in the country to have provided a portable drinking water connection to each and every home. ప్రతి ఇంటికి నల్లా ఇస్తాను, లేకపోతే ఓట్లు అడగను అనే నాయకుడు కేసీఆర్ మాట నిలబెట్టుకున్నారు. కాబట్టే కేంద్ర ప్రభుత్వం స్వయంగా చెప్పింది పార్లమెంట్లో, తెలంగాణ ఈజ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ టు హ్యావ్ అచీవ్డ్ దిస్ రేర్ ఫీట్. తాగునీరు లేక అవస్థలు ఆనాడు, ఫ్లోరైడ్తో జీవోత్సవాలైన పరిస్థితి ఆనాడు బిందెలు పట్టుకొని కుందలు పట్టుకొని కిలోమీటర్లు పోయి చివరికి బాయిల కాడ యుద్ధాలు చేసే పరిస్థితి నుంచి ఇవాళ ఇంటి ముందు నల్లా వచ్చి మిషన్ భగీరథ ద్వారా 37,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి బ్రహ్మాండంగా మరి ఆ ప్రాజెక్టు పూర్తి చేసి దేశానికి ఆదర్శమైంది తెలంగాణ. దెర్ వాజ్ ఎ సేయింగ్, వాట్ బెంగాల్ డస్ టుడే ఇండియా డస్ టుమారో. బట్ టుడే ఐ కెన్ ప్రౌడ్లీ సే వాట్ తెలంగాణ డస్ టుడే ఇండియా డస్ టుమారో. అవర్ మిషన్ భగీరథ బికేమ్ an example to the government in India, to the union government, and they have launched what is called as Har Ghar Jal. And today I am proud that many other states are emulating us, many other states are copying us. Imitation is the best form of flattery, so we take it as a compliment, and this is what is the change that you see in Telangana today. Next slide please. ఒకనాడు తెలంగాణలోని చెరువులు కుంటలు 46,000 చెరువులు కుంటలు తాంబాలాలుగా మారిపోయిన పరిస్థితి. మరి ఆ రోజుల్లో మైనర్ ఇరిగేషన్ అనే పేరు పెట్టి అలొకేషన్స్ మీగర్గా చేసి చెరువులను కుంటలను నిర్లక్ష్యం చేసి చివరికి అట్లా మార్చిన పరిస్థితి తెలంగాణలో.
ఈరోజు ఎట్లుండే తెలంగాణ, ఎట్లయింది తెలంగాణ అంటే ఏ గ్రామానికి పోయినా ఆ చెరువును చూస్తే చెప్పొచ్చు బ్రహ్మాండంగా. ఆ రోజు తాంబాలాలుగా ఉన్న చెరువులు ఈరోజు గంగాలంలాగా తయారయ్యి బ్రహ్మాండంగా విస్తరించిన పరిస్థితి. దానికి ఊరికేనే కాలేదు, 46,000 చెరువులను ఒక మిషన్ మోడ్లో మిషన్ కాకతీయ అనే పేరు పెట్టి బ్రహ్మాండంగా ఆ రోజు కాకతీయ రాజులు చేసిన పద్ధతుల్లో ఆనాటి వాటర్ కాన్జర్వేషన్ టెక్నిక్స్ అన్నింటినీ కూడా తీసుకొని ఎండిపోయిన చెరువులను, కూలిపోయిన బతుకులను తిరిగి నిలబెట్టిన తెలంగాణ. ఈరోజు ప్రతి గ్రామంలో చెరువులు కలకల్లాడుతున్నాయి. చెరువు చుట్టూ గ్రామీణ జీవితం అల్లుకొని ఉంటుంది. గ్రామంలో ఉండే కులవృత్తులన్నీ కూడా దాని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి చెరువుల పునరుద్ధరణని ఒక యుద్ధ ప్రాతిపదికన తీసుకొని ఈరోజు దాన్ని పూర్తి చేసి, ఇది కూడా ఈవెన్ మిషన్ కాకతీయ హ్యాస్ బికమ్ an example and a role model to the rest of the country. The reason why we call Telangana a trailblazer is because now Mission Kakatiya is being copied by central government under another name. The name is called Amrit Sarovar. Amrit Sarovar అనే పథకం కింద ఇవాళ మరి ఎట్లుండే అంటే ఎట్లున్న తెలంగాణ ఎట్లయింది అనేది వాళ్ళు కూడా చూసి నేర్చుకున్నారు. నెక్స్ట్ ప్లీజ్. ఆనాడు ఇప్పుడే నేను మీకు చెప్పినట్టు తెలంగాణ అంటేనే కేర్ ఆఫ్ మైగ్రేషన్. తెలంగాణలోని 10 జిల్లాలు ఆనాడు మొదలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు 10 జిల్లాలు, హైదరాబాద్ని మినహాయిస్తే ది రిమైనింగ్ 9 districts were all considered backward and BRGF fund was given to all 9 districts, backward region grant fund. Not my kavitvam, not my commentary, but భారత ప్రభుత్వమే స్వయంగా, ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వమే స్వయంగా తెలంగాణలోని 9 జిల్లాలు వెనుకబడ్డ జిల్లాలు అని ధృవీకరించింది. మరి ఈరోజు మీరు చూస్తే తెలంగాణలోని ప్రతి జిల్లా పర్ క్యాపిటల్ నేషనల్ యావరేజ్ కంటే ఎక్కువ. దట్స్ అ స్టాటిస్టిక్ యూ షుడ్ డెఫినెట్లీ రిమెంబర్. ఎవ్రీ సింగిల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ తెలంగాణ టుడే హ్యాస్ అ పర్ క్యాపిటల్ తలసరి ఆదాయం విచ్ ఇస్ హయ్యర్ దెన్ నేషనల్ యావరేజ్, which in itself is a remarkable achievement for a state that had 9 districts which were considered backward. Now we have 32, 33 districts, all of whose per capita is higher than national average. How did that happen? We have spent tremendous amount of money on drought proofing Telangana, ensuring that we lift water which is at a lower altitude, bring it to a higher altitude, have executed the world's largest lift irrigation project, and 1,70,000 కోట్లు ఖర్చు పెట్టి ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టి సస్యశ్యామలం చేస్తే తెలంగాణ పడావుబడ్డ భూములను, ఆనాడు అట్లా ఉన్న భూములు ఈరోజు నీళ్లు రావడం వల్ల సంపద, సాగునీరు రావడం వల్ల సంపద కార్యక్రమాలని ముందుకు నడుపుతూ ఉంది. కేవలం కాళేశ్వరం ఒకటే కాదు, పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని కూడా పూర్తి చేశాము. దాని మిగతా కాలువలు తవ్వి మరి రంగారెడ్డి, కృష్ణా జిల్లాలకు కూడా నీళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఆ పని కూడా చేస్తాం. మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో 58 ఏళ్లలో వాళ్ళు పెట్టిన ఖర్చు సాగునీటి మీద 38,000 కోట్లు. తెలంగాణ ప్రాంతంలో 58 ఏళ్లలో 38,000 కోట్లు వాళ్ళు ఖర్చు పెడితే 1,70,000 కోట్లు 9.5 ఏళ్లలో పెట్టి నీళ్లు, నిధులు, నియామకాలు అనే మాటకు సంపూర్ణంగా న్యాయం చేసింది ఈ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం అని చెప్పడానికే నేను మీకు కంపారిజన్ చూపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నా. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. తెలంగాణలో ఏ రంగాన్ని కూడా మేము వదలలేదు, ప్రతి రంగాన్ని స్పృశించాము. 9.5 ఏళ్లలో మరి విద్యను కూడా ఒక చాలా ప్రయారిటీ కింద తీసుకున్నాం. రాష్ట్రంలో 26,000 పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలు, వాటిల్లో ఈరోజు మన ఊరు మన బడి అనే ప్రోగ్రాం తీసుకున్న తర్వాత మొదటి దశలో 8,000 పాఠశాలలు, ఇవాళ 9,000 పాఠశాలలు టేకప్ చేశాము. ప్రభుత్వ ప్రోత్సాహంతో ఇవాళ అక్కడ కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఆనాడు 58 ఏళ్ళు ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి అది, చెట్ల కింద చదువులు, కూలిపోయే క్లాస్ రూమ్లు. కానీ ఈరోజు కనీసం ఒక 9,000 స్కూల్స్ అన్న, ఒక 1/3 ఆఫ్ ద స్కూల్స్ అన్న బ్రహ్మాండంగా చేసుకుంటా ఉన్నాం. కలకలలాడుతూ పిల్లలతో మరి చక్కగా మంచి వసతులతో అలరారుతూ ముందుకు పోతోంది విద్యారంగం. నెక్స్ట్ ప్లీజ్. మన హెల్త్ తీసుకుంటే హెల్త్లో సరే హైయెస్ట్ లెవెల్లో ప్రతి డిస్ట్రిక్ట్లో ఒక మెడికల్ కాలేజ్, ప్రతి డిస్ట్రిక్ట్లో ఒక మరి నర్సింగ్ కాలేజ్, ఇవన్నీ చేస్తూ ఉన్నాం. నర్సింగ్ కాలేజ్, మెడికల్ కాలేజే కాకుండా అక్కడ టీచింగ్ హాస్పిటల్ కూడా ఉంటుంది కాబట్టి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కూడా ప్రతి జిల్లాలో వచ్చినాయి. అంటే హైదరాబాద్లో నిమ్స్కో, గాంధీకో, ఉస్మానియాకో రావాల్సిన అవసరం లేకుండా ఎక్కడి వారు అక్కడ కార్డియాలజికల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు, లేదా ఇంకా ఇతర ఇష్యూస్ కావచ్చు,
అన్ని జిల్లాల్లో అడ్రస్ చేసే విధంగా సూపర్ స్పెషాలిటీ ట్రీట్మెంట్స్, మల్టీ స్పెషాలిటీ ట్రీట్మెంట్స్ కూడా జిల్లాలకు తీసుకెళ్లిన ఘనత, డీసెంట్రలైజ్ చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికి దక్కింది. జస్ట్ యాజ్ అ కంపారిజన్, కోయిల్కొండ ఆసుపత్రి మహబూబ్ నగర్లో 2014 ముందు అట్లుండే, ఇవాళ అట్లయింది. దట్ ఈస్ తెలంగాణ, దట్ ఈస్ కేసీఆర్. కానీ ఈరోజు ఇవి మాత్రమే కాదు, బస్తీ దవాఖానాలు పట్టణ పేదల కోసం, విలేజ్ క్లినిక్స్ పేదలకు, పల్లెల్లో పేదల కోసం 100 పడకల ఆసుపత్రి ప్రతి నియోజకవర్గంలో, ప్రతి జిల్లా కేంద్రంలో 500 పడకల ఆసుపత్రి. దెర్ ఈస్ నో స్టేట్ ఇన్ ఇండియా which has decentralized healthcare infrastructure so much. As a result of all these investments, as a result of spending money on this, మనకి నీతి ఆయోగ్లో 11th ర్యాంక్ నుంచి ఈరోజు 3rd ర్యాంక్ ఎగబాకింది తెలంగాణ హెల్త్ కేర్ ఇండెక్స్లో, విచ్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ హ్యూమంగస్ అచీవ్మెంట్. ఎందుకంటే మనకంటే ముందునే 2 రాష్ట్రాలు, కేరళ, తమిళనాడు. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ విల్ గమ్ టు number 1 spot in healthcare index as well, with all the initiatives that we have taken. We have risen from 11th to 3rd. రాబోయే రోజుల్లో మొదటి స్థానానికి కూడా ఎగబాగుతాము అనే సంపూర్ణమైన విశ్వాసం నాకుంది. ఈ దేశం అగ్రేరియన్ దేశం, ఈ దేశం వ్యవసాయ ఆధార దేశం. మన రాష్ట్రం కూడా దానికి అతీతం కాదు, మినహాయింపు కాదు. ఇవాళ తెలంగాణ భారతదేశంలోనే రైతును రాజును చేసిన ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అని నిర్ద్వందంగా చెప్పొచ్చు. ఈ మాట నేను చెప్పడం కాదు, రైతుల ఆత్మహత్యలను గణనీయంగా తగ్గించింది తెలంగాణ అని పార్లమెంట్లో ఎన్సీఆర్బీ డేటా ప్రకారం, నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో డేటా ప్రకారం స్వయంగా భారత పార్లమెంటే ప్రకటించింది. దానికి కారణం, దానికి బేసిస్ ఏంటి అంటే, ఇవాళ మీరు ఒక్క నిమిషం చూడొచ్చు. వాట్ ఆర్ ద ఇన్పుట్స్, వాట్ ఆర్ ద ఇంటర్వెన్షన్స్ దట్ ఆర్ మేడ్ బై గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ విచ్ has resulted in expansion of agriculture activity and creation of additional infrastructure for farmers. 24 గంటల ఉచిత విద్యుత్ రైతులకు ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ. వీఆర్ స్పెండింగ్ 1000 crores per month ఉచిత విద్యుత్ రైతులకు ఇవ్వడానికి, వ్యవసాయానికి ఇవ్వడానికి. నెలకు 1000 కోట్ల రూపాయలు పెట్టి సంవత్సరానికి 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. రైతు బంధు is a historic initiative, again copied by Government of India in the name PM Kisan. రైతు బంధు పెట్టేదాకా కేసీఆర్ గారు ఈ భారతదేశంలో 75 ఏళ్లలో ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రధానమంత్రి ఫార్మర్కి ఇన్పుట్ ఇచ్చిన నాయకుడు లేడు, ఫామ్ ఇన్పుట్ ఇచ్చిన నాయకుడు లేడు. కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే ఇవాళ తెలంగాణలో 11 విడతల్లో, ఇప్పుడు 12వ విడత ఉంది, 11 విడతల్లో 70 లక్షల మంది రైతులకి 73,000 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాల్లో జమ చేసిన ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ గారు, ఒకే ఒక్క ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. రైతు బీమా is one of its kind again, a life insurance for the farmer. ఇది ప్రపంచంలో ఎక్కడ లేదు, భారతదేశంలో కాదు, ప్రపంచంలో ఎక్కడా లేదు. 5 లక్షల ఉచిత జీవిత బీమా మొత్తం ప్రీమియం ప్రభుత్వమే కడుతోంది. దానివల్ల ఈరోజు 1,05,000 కుటుంబాలకి రైతు బీమా ద్వారా బెనిఫిట్ జరిగింది. రైతు చచ్చిపోయిన తర్వాత న్యాచురల్ కాజ్ అయినా కూడా, దయచేసి ఇక్కడ కొంతమంది మిస్లీడ్ చేస్తారు, దీన్ని కూడా అపసవ్యపు మాటలు మాట్లాడుతుంటారు రైతు బీమా మీద. రైతు బీమా అప్లైస్ ఫర్ ఎవ్రీబడి, ఈవెన్ న్యాచురల్ డెత్స్. As a result, 1,05,000 farmers in the last few years have availed because of natural causes and other deaths that happen. 5 లక్షల రూపాయల ఉచిత జీవిత బీమా ద్వారా దాదాపు 5,500 కోట్లు, సబ్జెక్ట్ టు కరెక్షన్, దాదాపు ఇప్పటిదాకా డిస్బర్స్మెంట్ కూడా జరిగింది. పండిన ప్రతి గింజను కొనుగోలు చేసే ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. పక్కనే ఉన్న ఛత్తీస్గఢ్లో ఎకరానికి దెర్ ఇస్ ఎ సీలింగ్, మేము 12 క్వింటాలు కొంటాము, ఆ పైన కొనము అనేది వాళ్ళ కండిషన్. వేరే రాష్ట్రాల్లో పీడిఎస్కి సరిపడా మాత్రమే కొంటాము, మిగతాది కొనము అంటారు. కానీ తెలంగాణ అట్లా కాదు, వితౌట్ ఎనీ సీలింగ్ ఇవాళ పండించిన ప్రతి గింజను కొనడమే కాకుండా ఎంఎస్పి ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఎంత పెరిగింది వ్యవసాయ విస్తరణ అంటే, ఇవాళ 5,000 ఎకరాలకు ఒక క్లస్టర్ పెట్టి 2,603 రైతు వేదికలు కట్టి, ప్రతి క్లస్టర్కి ఒక వ్యవసాయ విస్తరణ అధికారిని పెట్టి, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ని పెట్టి, అదేవిధంగా కొత్త గోడౌన్స్ కూడా కట్టి, ఆనాడు మరి మీరు చూసినట్టయితే 7.38 lakh మెట్రిక్ టన్స్ మాత్రమే స్టోరేజ్ కెపాసిటీ. 58 ఇయర్స్లో, 58 ఏళ్లలో మొత్తం కలిపి కట్టిన గోడౌన్ కెపాసిటీ ఎంత తెలంగాణలో అంటే 7.38 lakh మెట్రిక్ టన్స్. ఈరోజు వేవ్ ఆల్మోస్ట్ ట్రిపుల్డ్ ఇట్. 24.73 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యానికి, గోదాముల సామర్థ్యాన్ని పెంచింది తెలంగాణ. Because of all these efforts, because of all these interventions,
ఇవన్నీ చేయడం వల్లనే తెలంగాణ ఈరోజు భారతదేశానికి అన్నపూర్ణగా మారింది. గ్రానరీ ఆఫ్ ఇండియా ఈజ్ తెలంగాణ టుడే because of all these interventions. Now we would want to do this elsewhere in India as well, and that's why our party is also going national. Next please. చాలా మంది మరి వ్యవసాయము అంటే ఒక వరేనా అని మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఒక వరి మాత్రమే కాదు, ఇవాళ తెలంగాణలో మన కళ్ళ ముందే 5 రకాల విప్లవాలు గ్రామీణ ప్రాంతాల్లో ఆవిష్కృతం అవుతున్నాయి. బికాస్ ఆఫ్ మిషన్ కాకతీయ తెలంగాణ టుడే is the number 1 state for inland fisheries. దాన్ని నీలి విప్లవం అంటారు. మీరు దాన్ని చూడొచ్చు, నంబర్స్ కూడా చూడొచ్చు. 2014-15లో తెలంగాణలో ఉత్పత్తి అయ్యే చేపల పరిమాణం 2.68 లక్షల టన్నులు, ఈరోజు 3.9 లక్షల టన్నులు. అంటే దాదాపు తెలంగాణ వచ్చిన తర్వాత ఇవాళ ఒక్క మత్స్యకారుల కోసమే మేము సృష్టించగలిగిన సంపద ఒక 1,000-1,500 కోట్ల పెట్టుబడితో we have been able to create a wealth of 30,000 plus crores of rupees through blue revolution, which is down below. ఒక బ్లూ రెవల్యూషన్ ఒకవైపు ఉంది, రెండవ హరిత విప్లవం సస్య విప్లవం 68 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 3.5 కోట్ల టన్నులకి వరి ధాన్యం పెరిగింది, కాటన్ ప్రొడక్షన్ పెరిగింది, సోయా ప్రొడక్షన్ పెరిగింది, మిగతాయి కూడా పెరిగినాయి. ఒకవైపు శ్వేత విప్లవం వైట్ రెవల్యూషన్. ఈరోజు పాల ఉత్పత్తి చూసుకుంటే తెలంగాణలో, బికాస్ పాడి పంట అంటారు, పంట వేరు పాడి వేరు కాదు. డైరీ ఫార్మర్స్ అండ్ ఫార్మర్స్ ఇన్ మోస్ట్ కేసెస్ ఆర్ వన్ అండ్ ద సేమ్. కాబట్టి పాల ఉత్పత్తి కూడా చూస్తే ఆనాడు లాసెస్లో ఉండే స్టేట్ గవర్నమెంట్ డైరీ విజయ డైరీ ఈరోజు ప్రాఫిటబుల్ అయింది, గవర్నమెంట్కి డివిడెండ్ ఇస్తుంది. 4.2 మిలియన్ టన్నులు ఆనాడు ప్రొక్యూర్ చేసే విజయ డైరీ ఈరోజు దే ఆర్ ఏబుల్ టు ప్రొక్యూర్ 5.8 మిలియన్ లీటర్స్. దట్ ఈస్ రాంగ్, టన్స్ కదా, ది లీటర్స్. తర్వాత మనం తెలంగాణలో పింక్ విప్లవం, ఆఫ్ కోర్స్ దర్ ఆర్ 2 kinds of pink revolutions. One is, of course, we are going to come back the third term, so that will be another unique thing. But in 2012, because for lack of data in 2014, the total livestock count was about 12.8 million, ante 1.24 crore animals, that is sheep and goat. But today that has risen again, highest in the country. Highest livestock growth for any state in the country is Telangana. Now the number is 19.1 million, almost 2 crores. అంటే దీనివల్ల ఏం జరుగుతుందంటే మీట్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ కూడా, లేకపోతే హైదరాబాద్కి రోజుకి 600 లారీలు వచ్చేది. 600 లారీల్లో గొర్రెలు మేకలు మన కట్టెల మండికి మన హైదరాబాద్కి ఇక్కడ ఉండే మీట్ ఈటర్స్ కోసం వచ్చేది. అది కూడా మారుతుంది. ఇప్పుడు కొత్తగా రాబోతోంది ఒక పసుపు విప్లవం. పసుపు విప్లవం అంటే ఆయిల్ పామ్ రెవల్యూషన్. వీ హ్యావ్ సెట్ అ వెరీ అంబిషియస్ టార్గెట్. మనకి 20 లక్షల ఎకరాలకు తీసుకుని వెళ్ళాలనుకుంటున్నాం ఆయిల్ పామ్ ప్రొడక్షన్. 2014లో కేవలం 27,000 ఎకర్స్లో ఉండేది. ఆర్ గోల్, ఆర్ డ్రీమ్ ఇస్ టు టేక్ ఇట్ టు 20 lakh acres. వీఆర్ ఆల్రెడీ ఆల్మోస్ట్ 10% ఆన్ ద వే. ఇప్పుడు దాదాపు 2 లక్షల ఎకరాలకు చేరుకున్నాం ఆయిల్ పామ్ కల్టివేషన్. నౌ ఆర్ టాస్క్ ఇస్ టు గో ఆల్ ద వే టు 20 lakh acres. సో between all these five revolutions, ఎందుకు ఇంపార్టెంట్ అంటే ప్రైమ్ మినిస్టర్ టాక్స్ అబౌట్ డబ్లింగ్ ఫార్మర్స్ ఇన్కమ్. ఫార్మర్ ఇన్కమ్ డైలాగులతో డబుల్ కాదు, ఫార్మర్ ఇన్కమ్ జుమ్లాలతో డబుల్ కాదు. ఫార్మర్ ఇన్కమ్ డబుల్ కావాలంటే allied sectors, agriculture and allied sectors also have to be supported. That's exactly what Telangana has done. పాడి పంట రెండింటినీ ఫోకస్ చేసింది తెలంగాణ. ఇవాళ మీరు చూసినట్టయితే ఈ రకమైన ఒక అరుదైన బ్యాలెన్స్, సమతుల్యత భారతదేశంలో ఎక్కడ లేదు. దట్స్ వై I say that my state is a pioneer and a trailblazer. Next, please. There are a lot of people, saying a lot of nasty things about Kaleshwaram of late. Kaleshwaram అనే ప్రాజెక్ట్ యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోకుండా నోటికొచ్చినట్టు మాట్లాడే వాళ్ళకి నా విజ్ఞప్తి ఏమంటే, కాళేశ్వరం is not one barrage. Kaleshwaram is not one reservoir. Kaleshwaram is not one pump house. Kaleshwaram is not one canal. Kaleshwaram is 3 barrages, a combination of 3 barrages, 20 reservoirs, 20 lifts, 1,531 kilometers of gravity canals, and 203 kilometers of tunnels. Let me also add, this will also include 147 TMCs of storage reservoir capacity, and again also taking care of 45 lakh acres of cultivation. More importantly,
domestic consumption through Mission Bhagirath, and more importantly also 10% earmark for industrial consumption. It's a multi-purpose project. Within 4 years, less than 4 years, we have completed this project. It is the world's largest lift irrigation project. For those of you who doubt, for those of you who ask, was Kaleshwaram necessary? Let me tell you. The topography of Telangana is such. తెలంగాణలోని భౌగోళిక పరిస్థితులు ఏంటి అంటే నదులు కింద ఉన్నాయి, భూమి పైన ఉంది. నీళ్లను కింది నుంచి పైకి తీసుకొని రావడం తప్ప వేరే మార్గం లేదు. మనం గ్రావిటీ టనల్స్ ద్వారా తీసుకొని రావాలంటే ఇంకా ఎక్కువ ఎక్స్పెన్సివ్ అవుతుంది. అందుకే 82 మీటర్లు మేడిగడ్డ దగ్గర ఎక్కడైతే గోదావరి ప్రాణహితల సంగమం ఉంటుందో అక్కడ నీళ్లను ట్యాప్ చేసి 618 మీటర్ల స్థాయికి నీళ్లు లిఫ్ట్ చేసే అద్భుతమైన అరుదైన ప్రాజెక్టు కాళేశ్వరం. ఆ ప్రాజెక్టులో భాగంగా ఇవాళ 3 బరాజులు, 20 రిజర్వాయర్లు, 20 లిఫ్టులు, ఇన్ని గ్రావిటీ కెనాల్స్, ఇన్ని టనల్స్ ఇవన్నీ పూర్తయినాయి. ఇంకా పిల్లకాలువలు ఒకటి పూర్తి చేయాలి. అది కూడా చేస్తే 45 లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం. మేడిగడ్డ బరాజు గురించి కొంతమంది మాట్లాడుతున్నారు. బరాజుల్లో సమస్యలు తలెత్తడం సర్వసాధారణం. ఇదివరకు ప్రకాశం బరాజులో సమస్య వచ్చింది, ధవళేశ్వరంలో వచ్చింది, మొన్ననే వెస్ట్ బెంగాల్లో ఫరక్కాలో వచ్చింది, నాగార్జున సాగర్ కట్టిన తర్వాత కూడా అక్కడ కూడా లీకేజ్ సమస్యలు వచ్చినాయి, కడెం ప్రాజెక్టులో వచ్చాయి, శ్రీశైలంలో మొన్ననే పంప్ హౌస్ ఒక 2 సంవత్సరాల కిందట నీట మునిగింది. కాబట్టి ఇంజనీరింగ్ నిర్మాణ లోపాలు ఏమైనా ఉంటే ప్రభుత్వం మీద ప్రజల పైసా ఒక్క రూపాయి పోకుండా, ఒక్క పైసా భారం పడకుండా మొత్తంగా మళ్ళీ తిరిగి పునరుద్ధరిస్తామని ఆ సంస్థనే చెప్పిన తర్వాత కాళేశ్వరం మీద ఇంకా రాద్ధాంతం చేయాలనుకునే మేధావులకి, ప్రతిపక్షాలకి నా విజ్ఞప్తి, దయచేసి రాజకీయాలు ఎప్పుడూ ఉంటాయి, డిసెంబర్ 3 తర్వాత కూడా ఉంటాయి, అవి ఎక్కడా పోవు. కానీ ఈ ప్రాజెక్టును బద్నాం చేసి రాష్ట్రాన్ని బద్నాం చేయకండి, రాష్ట్రానికి అన్యాయం చేయకండి, రాష్ట్ర భవిష్యత్తుకు అన్యాయం చేయకండి. రేపటి రోజున ఈ ప్రాజెక్టు కామధేనువు, కల్పతరువు అని చెప్పి అందరూ భారతదేశంలోని ప్రతి ఒక్కరూ చెప్పక తప్పని పరిస్థితి వస్తుంది. ఎలక్షన్ తర్వాత ఎట్లాగో మేమే గెలుస్తాం, ఆ తర్వాత మీరే వచ్చి చెప్తారు, మీరే చూస్తారు. థ్యాంక్ యూ. నెక్స్ట్, అనదర్ వెరీ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్. భారతదేశంలోనే టాప్ 5లో అత్యంత వెనుకబడ్డ జిల్లాలు ఏవి అంటే ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 3 జిల్లాలు ఉండేది, కర్నూలు, అనంతపురం, మహబూబ్ నగర్. టాప్ 5లో ఉండేది. ఎప్పుడు మహబూబ్ నగరు వాజ్ నోన్ ఫర్ మైగ్రేషన్. ఎవ్రీ ఇయర్ 14 lakh మైగ్రేషన్ ఉండే ఒక జిల్లా మహబూబ్ నగర్. ఈరోజు ఆ మహబూబ్ నగర్లో, ఆ రంగారెడ్డిలో ఒక అద్భుతమైన ప్రాజెక్టు తీసుకొచ్చి మరి ఏషియాలోనే అతిపెద్ద సర్జ్ పూల్ కట్టి అక్కడ హైయెస్ట్ కెపాసిటీ ఉండే మోటార్స్ పెట్టి 145 మెగావాట్ కెపాసిటీ ఉండే మోటార్లు పెట్టి మధ్యలో ఎన్ రూట్ ఉండే 1226 విలేజెస్కి నీళ్ళు ఇస్తూ హైదరాబాద్కి నీటి వాటర్ సెక్యూరిటీ కూడా ప్రొవైడ్ చేస్తూ ఇంకోవైపు దాదాపు 12.5 లక్షల ఎకరాలకి సాగునీరిచ్చే ఒక మల్టీపర్పస్ ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతుల పథకం. దీనిలో 31 పంప్స్ ఉంటే మొన్ననే మొదటి పంప్ హౌస్ని ముఖ్యమంత్రి గారు ప్రారంభించడం జరిగింది. మరి అగైన్ దిస్ ఇస్ అ మల్టీపర్పస్ ప్రాజెక్ట్. దిస్ ఇస్ అగైన్ అ లార్జ్ స్కేల్ ప్రాజెక్ట్ విచ్ ఇస్ వన్స్ ఇట్ ఇస్ ఫుల్లీ కమిషన్డ్ it will change the fortune of Palamuru and Rangareddy and Hyderabad forever. And this is also has been completed by our government in a breakneck time. Let me remind you again, మేము పని చేసింది 6.5 సంవత్సరాలు మాత్రమే. మధ్యలో 2 ఏళ్ళు కోవిడ్ అనే దరిద్రం, దానివల్ల మాకు జరగాల్సిన నష్టం ఎంత జరిగిందో మీకు తెలుసు. పైన ఉన్నది ఒక వెరీ ఇనిమికల్ గవర్నమెంట్, యూనియన్ గవర్నమెంట్ కూడా ఒక దుర్మార్గమైన, అరాచకమైన, పొలిటికలీ అలైన్డ్ లేకపోతే శత్రువులాగా చూసే ఒక దుర్మార్గమైన కేంద్ర ప్రభుత్వం ఒకవైపు, మూడవది ఆఖరికి చివరికి మాకు అప్పిచ్చే ఏజెన్సీలను కూడా చేయి వడిపెట్టి, చేయి నులిపి గొంతు నులిపి అప్పులు కూడా ఇవ్వకుండా, అప్పులు కూడా పుట్టకుండా చేసే ఒక దుర్మార్గ కేంద్ర ప్రభుత్వం ఒకవైపు, ఆఖరికి నీళ్లలో వాటా కూడా తెలుసని దుర్మార్గ కేంద్ర ప్రభుత్వం. 811 టీఎంసీల నీళ్లు కృష్ణా జలాలు ఆంధ్రప్రదేశ్కి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి అలొకేషన్ ఉంటే మా వాటా ఎంతో తెలుసు, మా వాటా చెప్పండి, మాకు 500 టీఎంసీలు కావాలి, రావాలి, మీరు ఒక లెటర్ రాయండి ట్రిబ్యునల్కి అంటే అది కూడా చేయని దుర్మార్గపు కేంద్ర ప్రభుత్వం ఉంటూ కూడా వీ హ్యావ్ కంప్లీటెడ్ దిస్. సో దట్ ఈస్ తెలంగాణ. 6.5 yearsలో అన్ని క్లియరెన్సెస్ తీసుకుని మా ఫస్ట్ పంప్ హౌస్ లాంచ్ చేశాము. 1 year లోపల, విత్ ఇన్ నెక్స్ట్ 1 year విల్ ఆల్సో కంప్లీట్ పాలమూరు రంగారెడ్డి అండ్ విల్ బ్రింగ్ వాటర్ ఆల్ ది వే టు పరిగి, వికారాబాద్, తాండూర్, చేవెల్లా, ఇబ్రహీంపట్నం and entire old Mahbub Nagar district as well. Again, this is one of the largest lift irrigation projects in the world, and that rare distinction also goes to Telangana. Next. Power
కాంగ్రెస్కి పవర్ ఉంటే ప్రజలకి పవర్ ఉండదు. దట్ ఈస్ ఎవిడెంట్. మీరు చూస్తే ఇప్పుడు కర్ణాటకలో కూడా సేమ్ హిస్టరీ ఈజ్ రిపీటింగ్ ఇట్ సెల్ఫ్. కాంగ్రెస్కి పవర్ ఇస్తే ప్రజలకు పవర్ ఉండదు. అందుకే నేను చెప్పేది ఎక్కడ పోయినా చెప్తున్నాను, కరెంటా కాంగ్రెస్ ఏది కావాలో తెలుసుకోండి అని చెప్తున్నాను. కరెంట్ కావాలా కాంగ్రెస్ కావాలా. అందుకే గతంలో కాంగ్రెస్కు 55 ఏళ్ళ అవకాశం ఇస్తే వాళ్ళు ఏం చేయగలిగారంటే ఆల్ దే కుడ్ డూ ఇన్ 58 years was 7,000 megawatts of installed capacity. And now in 6.5 to 9.5 years, KCR Garu has improved that from 7,700 megawatts to 18,567 megawatts. Come next year, by 2024, we are going to ramp this up after Damarcherla becomes fully functional to 24,000 megawatts by next year. So that is Telangana. And let me also remind you here, we provide quality, uninterrupted power supply to all sectors, and we are the only state in the country to do that. To farmers, to domestic consumers, to industry, and we are also a responsible power producer. We are the second largest solar energy producer in the country. Unconventional renewable energy lo kuda memu second largest in the entire country. So we are a very responsible, ethical producer of power generation. Next, please. Mission Bhagirath, I've told you, but the reason why we put it up again is because of point number 2 there. There is fluorosis elsewhere in the country, but Telangana today has been able to eradicate fluorosis completely. While erstwhile governments have increased fluorosis, asal fluorosis ane shapam 1956 lo ledu. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డనాడు ఫ్లోరోసిస్ లేదు. కానీ ఎట్లెట్లయితే నీళ్ళివ్వలేని అసమర్థులు వాళ్ళ పాలన పెరిగిందో అట్లా ఫ్లోరోసిస్ పెరిగింది. 1,50,000 మంది నల్లగొండ జిల్లాలో జీవచ్ఛవాలుగా మారిపోయే పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితి నుంచి వాళ్ళ శాశ్వతంగా నల్లగొండకు విముక్తి కల్పించింది కేసీఆర్. మానవ రహిత జిల్లాగా, దెర్ వాజ్ అ టైమ్ వెన్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ సెడ్ నల్గొండ మైట్ బికమ్ a no man zone. But today, proud to share with you, we have been able to eradicate fluorosis for good, and we are the first state in the country to have done so. Next. We are the leader in rural development. We are the leader in rural development. Memu మా రాష్ట్రం 3% కంటే జనాభా తక్కువ భారతదేశంలో, కానీ 30% పంచాయతీ అవార్డులు కొట్టే రాష్ట్రం భారతదేశంలో ఏదైనా ఉంది అంటే తెలంగాణ. ఎందుకంటే ప్రతి గ్రామ పంచాయతీలో ఒక ట్రాక్టరు, ఒక ట్యాంకరు, ఒక ట్రాలీ, ఒక నర్సరీ, ఒక పల్లె ప్రకృతి వనం, ఒక అవెన్యూ ప్లాంటేషన్, ఒక వైకుంఠధామం, ఒక డంపింగ్ యార్డు, ఇవన్నీ కూడా ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. 58 ఏళ్లలో మాకంటే ముందున్న వాళ్ళు చేయని పని ఇవాళ సింగిల్ హ్యాండెడ్గా కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక్క ప్రోగ్రాం పల్లె ప్రగతి ద్వారా చేసింది తెలంగాణ. గ్రామ స్వరాజ్యం, గ్రామాల స్వచ్ఛత లక్ష్యంగా చేశాం కాబట్టి 30% అవార్డులు. అండ్ నౌ దేర్ ఫోర్ అగైన్ Telangana is the real trailblazer when it comes to rural development as well. Next, please. Again, in municipalities as well, we win the second largest number of Swachh Sarvekshan awards for any state in the country. Again, మాకంటే ముందున్న రాష్ట్రం, మాకంటే చాలా ఎక్కువ మున్సిపాలిటీలు ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర. కానీ ప్రోరాటా తీసుకుంటే we are number 1 there also. Today, through Pattan Pragati, we are improving greenery, we are improving sanitation, we are also ensuring basic amenities are provided, and therefore we are winning laurels across the country. And we've brought in some very interesting new legislations. అది కూడా చెప్తాను నెక్స్ట్. బట్ కొత్త పంచాయతీరాజ్ చట్టం, కొత్త మున్సిపల్ చట్టం కూడా తెచ్చి మనకు ఇవాళ 10% గ్రీన్ బడ్జెట్ అని పెట్టి స్పెషల్గా డ్రైవ్ చేయడం వల్ల ఈ డిస్టింక్షన్ వస్తుంది తప్ప ఊరికనే కాదు. దానిలో గ్రీన్ సిటీ అవార్డులు వస్తున్నాయి, ఇంకా చాలా వస్తున్నాయి. ఐ టాక్ అబౌట్ ఇట్ ఇన్ ఎ మినిట్. నెక్స్ట్. జనరల్గా చెట్లకు ఓట్లు ఉండవు కాబట్టి రాజకీయ నాయకులు పట్టించుకోరు, కానీ కేసీఆర్ గారు చెట్లను కూడా పట్టించుకున్న నాయకుడు, భవిష్యత్ తరాల గురించి ఆలోచించిన నాయకుడు. హరితహారం అనే కార్యక్రమం పెట్టి మన పిల్లలకి, మన భవిష్యత్ తరాలకు కూడా విశ్వాసం నింపిన నాయకుడు కేసీఆర్. ఇది మానవ చరిత్రలో 3వ అతిపెద్ద ప్రయత్నం. నాట్ ఇండియా, నాట్ తెలంగాణ, నాట్ ఆంధ్ర. దిస్ ఇస్ ద 3rd largest effort in human history. Almost 275 crore saplings have been planted, and we made sure that they survived by way of policy drive. పంచాయతీరాజ్ చట్టంలో, మున్సిపల్ చట్టంలో మీరు 85% సర్వైవల్ ఉంచకపోతే, కాపాడకపోతే చెట్లు, మీ ఉద్యోగాలు పోతాయి అని కౌన్సిలర్లకు, సర్పంచ్లకు చెప్పిన ఒకే ఒక నాయకుడు కేసీఆర్. ఆ మాట చెప్పాలంటే చాలా ధైర్యం కావాలి. 7.7% పెరిగింది గ్రీన్ కవర్ అకార్డింగ్ టు
Forest Survey of India. Now, again, we are ranked number 1 in India on the growth of our green cover. I know most of you during a political season, this is quite boring presentation to you, I understand. But these are achievements of a new state which have to be showcased, which have to be talked about. Because it can't always be about tu main, tu kitta. People also have to look at our progress report. What is the work we have done? On what basis should you vote for me? That's why I wanted to present this to you. We are ranked number 1 in India on increasing green cover. And we are the only state in the country which has actually created what is called as a green fund. హరిత నిధి అని ఏర్పాటు చేసిన మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ. అండ్ లాస్ట్ కింద పాయింట్ చూస్తే మేము అర్బన్ లంగ్ స్పేసెస్ ఒక 977 ఏర్పాటు చేశాం మున్సిపల్ అండ్ హెచ్ఎండిఏ లిమిట్స్లో. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హాజ్ ఆల్సో కాపీడ్ దాట్. ఈరోజు వాళ్ళు దాన్ని కూడా నగర్ 1 అని పేరు పెట్టుకున్నారు. నో ప్రాబ్లం. లైక్ ఐ సెడ్, ఇమిటేషన్ ఇస్ ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఫ్లాటరీ. We take it as a compliment, and we are happy to be leading, and we are happy to be supporting the government of India also in their ambition to do as well as Telangana. Next. We are truly a welfare state. We balanced development and welfare. I keep saying this. మీ మోడల్ ఏంటి, మీ మోడల్ పేరు ఏంటి అంటే సమగ్ర, సమీకృత, సమ్మిళిత, సమతుల్య మోడల్ అని చెప్తుంటాను నేను. వై డూ ఐ సే దట్? ఇట్స్ బికాస్ ఒకవైపు డెవలప్మెంట్, ఇంకోవైపు వెల్ఫేర్. ఒకవైపు పల్లె ప్రగతి, ఇంకోవైపు పట్టణ ప్రగతి. ఒకవైపు పరిశ్రమలు, మరొకవైపు పర్యావరణం. ఒకవైపు గ్రామీణాభివృద్ధి, మరొకవైపు పట్టణాభివృద్ధి. ఒకవైపు ఐటీ ఎగుమతులు, మరొకవైపు వ్యవసాయ దిగుబడులు. ఇంత అద్భుతమైన బ్యాలెన్స్ ఇవాళ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు అనేది నిర్వివాదం. కాదు అని మమ్మల్ని ఎవరన్నా అంటే ప్లీజ్, నేను ఇచ్చినట్టు వాళ్ళని కూడా రమ్మనండి, ప్రజెంటేషన్ ఇవ్వమనండి, ప్రశ్నలు అడగండి, వాస్తవాలు బయట పెట్టండి. ఇవాళ సంక్షేమంలో అద్భుతమైన ఎన్నో ఇంటర్వెన్షన్స్ తీసుకొచ్చాము. ఆసరా పెన్షన్స్ కానీ. తెలంగాణ ఈజ్ ద ఓన్లీ స్టేట్. 16 రాష్ట్రాల్లో భారతదేశంలో బీడీ కార్మికులు ఉన్నారు. ఏ రాష్ట్రంలో కూడా బీడీ కార్మికులకు పెన్షన్ లేదు. ఒక్క తెలంగాణలో మాత్రమే ఉంది. దట్ ఈస్ అగైన్, మమ్మల్ని ఎవరు అడగలేదు, మా ప్రభుత్వాన్ని ఎవరు దరఖాస్తు ఇవ్వలేదు, దండం పెట్టలేదు. కేసీఆర్ గారు స్వయంగా ఒక బీడీ కార్మికుడు ఇంట్లో చదువుకున్నారు. ఒక పద్మశాలి కుటుంబంలో దుబ్బాకలో ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఉండే లేడీ బీడీలు చుట్టే మహిళ, బీడీ కార్మికురాలు కాబట్టి ఆ పని కూడా తనే స్వయంగా ఆలోచించి చేసిన పని. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కూడా మమ్మల్ని ఎవరు అడగలేదు, మేము మేనిఫెస్టోలో మాట ఇవ్వలేదు. బీడీ పెన్షన్ కూడా మేము మాట ఇవ్వలేదు. దళిత బంధు మాట ఇవ్వలేదు. ఇంకా ఇతరవి కూడా మేము ఇవ్వలేదు. ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ప్రజల జీవితాల్లోంచి వచ్చిన అనుభవాల నుంచి వచ్చిన పాఠాలు తప్ప ఇంకోటి కాదు. కళ్యాణ లక్ష్మికి స్ఫూర్తి మీకు తెలుసు. కేసీఆర్ గారు ఒకరోజు ఒక తాండాలో పల్లె నిద్ర చేస్తే అక్కడ ఆ తాండాలో ఉండే గిరిజనులు వచ్చి చెప్పిన మాట, సార్ మేము మా గుడిసె కాలిపోయింది, మా అమ్మాయి పెళ్లి కోసమని డబ్బులు సేవ్ చేసుకుంటే ఆ డబ్బులు పోయినాయి అంటే అందులోంచి వచ్చిన ఆలోచన, దానికి ప్రేరణ కళ్యాణ లక్ష్మికి అక్కడి నుంచి వచ్చింది. సో వీఆర్ అ లీడర్ ఇన్ దిస్ కంట్రీ ఆన్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ అట్ ద సేమ్ టైమ్. నెక్స్ట్ ప్లీజ్. Talking about primary education and higher education and education at large, that is our dream. What you see up there is the first KG to PG institute in the entire state. Palakato randi, pattato pondi. Adi ma ninadam. KG to PG anakala. Palakato randi, pattato pondi. ఆ నినాదానికి అనుగుణంగానే కేజీ టు పీజీ క్యాంపస్ గంభీరావుపేటలో పెట్టాము. ఇది రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలి అనేది మా ఆలోచన విధానం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి కూడా దీన్ని విస్తరించే బాధ్యత మాది. దానికి అనుగుణంగానే ఇవాళ మొత్తం 1000 గురుకుల పాఠశాలలు పెట్టాం. ఆ 1000 గురుకుల పాఠశాలల్ని నెక్స్ట్ జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేశాం. తర్వాత డిగ్రీ కాలేజీలుగా అప్గ్రేడ్ చేస్తాము. ఆ తర్వాత పీజీని కూడా అందులోకి తీసుకొస్తే మనం అనుకున్నట్టు కేజీ టు పీజీ ఒకటే చోట పలకతో రండి, పట్టాతో పొండి అనే నినాదానికి అర్థవంతమైన ఆలోచన ఉంటుంది. తర్వాత ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. అండ్ ఇందులో ఒక్క మెడికల్ కాలేజ్ కూడా మోడీ గారి నుంచి రాలేదు. మొత్తం తెలంగాణ రాష్ట్రమే పెట్టింది. మా మీద సీతకన్ను మోడీ గారు వేసిన ఇవాళ బ్రహ్మాండంగా ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్. ఇవాళ మా మీద పెద్ద పెద్ద మాటలు మాట్లాడే కాంగ్రెస్, బీజేపీ, మొత్తం కాంగ్రెస్ పార్టీ 58 ఏళ్లలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పెట్టిన కాలేజీలు ఎన్ని అంటే కేవలం 2. ఉస్మానియా, గాంధీ, కాకతీయ ఇదివరకే ఉండే. కేవలం 2 వాళ్ళు పెట్టింది. నిజామాబాద్లో ఒకటి, ఆదిలాబాద్లో ఒకటి. అది కూడా తెలంగాణ ఉద్యమానికి జడిసి పెట్టినాయి. ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత మరి మొత్తం 34 మెడికల్ కాలేజీలు. దిస్ ఇస్ అ రికార్డ్ విచ్ నో అదర్ స్టేట్ ఇన్ ఇండియా కెన్ బోస్ట్ ఆఫ్. అదేవిధంగా కొత్త ఉన్నత విద్యా కళాశాలలు పెట్టాము. అదేవిధంగా ఇన్స్టిట్యూషన్స్, టీశాట్ అనేది మీకు కోవిడ్ టైంలో చాలా విస్తృతంగా ఉపయోగపడ్డది. మరి బ్రహ్మాండంగా అందరికీ కూడా లాభం జరిగింది. డిజిటల్ ఎడ్యుకేషన్ ద్వారా, టాస్క్ ద్వారా ఇవాళ నైపుణ్య శిక్షణ ఇస్తున్నాము.
ముఖ్యమంత్రి అల్పాహార పథకం ద్వారా ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, తర్వాత 20 లక్షల స్కాలర్షిప్ ఇచ్చే ఒక్క రాష్ట్రం తెలంగాణ. స్టడీ సర్కిల్స్ అండ్ అదర్ థింగ్స్ ఆర్ ఆల్సో బీయింగ్ ప్రొవైడెడ్. నెక్స్ట్ ప్లీజ్. ఇవాళ అగైన్ ప్రౌడ్ టు షేర్ దిస్ విత్ యూ. హైదరాబాద్లో కేవలం ఉస్మానియా గాంధీ నిమ్స్ ఉంటే ఇవాళ 4 టిమ్స్ వస్తున్నాయి. 4 తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వస్తున్నాయి హైదరాబాద్లో. దానిలో 4000 పడకలు యాడ్ అవుతున్నాయి. నిమ్స్ కూడా ఎక్స్పాండ్ అవుతోంది. నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 2000 బెడ్స్ యాడ్ అవుతున్నాయి. 58 ఏళ్ళు మొత్తం కలిపితే ఎంత అయితే కెపాసిటీ ఉండేనో హైదరాబాద్లో దానికి రెట్టింపు కెపాసిటీ ఈ 6.5 ఏళ్లలో క్రియేట్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఐఎమ్ ఆల్సో సూపర్ ప్రౌడ్ టు షేర్ విత్ యూ దట్ ద లార్జెస్ట్ హాస్పిటల్ ఇన్ తెలంగాణ విల్ నాట్ బీ ఇన్ హైదరాబాద్. ఇట్ విల్ బీ ఇన్ వరంగల్. వరంగల్లో 24 అంతస్తుల్లో 2110 బెడ్స్తో సూపర్ స్పెషాలిటీ మొత్తం 5-6 జిల్లాలకు అక్కడ కేటర్ చేస్తూ వరంగల్లో యూ విల్ హ్యావ్ అ బ్రాండ్ న్యూ ఎంజిఎం. ఇట్స్ ఆల్రెడీ మొత్తం స్లాబ్లన్నీ పడ్డాయి. అది కూడా నిర్మాణం పూర్తవుతుంది. అది కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా మా అచీవ్మెంట్స్ వాట్ గివ్స్ అస్ ద మోస్ట్ ప్రైడ్. నిన్న మొన్న నేను చూశాను, ఒక లేడీ పెద్ద ఆవిడ చెప్తున్నారు, నా కంటి చూపు సరిగ్గా లేకపోతే నా కళ్ళు బాగు చేయించింది కేసీఆర్ కంటి వెలుగు ద్వారా అని చెప్తుంటే 3.14 కోట్ల ఉచిత కంటి పరీక్షలు, 84 లక్షల అద్దాలు పంపిణీ చేసిన ఒకే ఒక్క ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ. ఎవరు పట్టించుకోరు ఎల్డర్లీ అంటే, సొంత పిల్లలు కూడా పట్టించుకోరు. అట్లాంటిది ఇవాళ కంటి వెలుగు ద్వారా ఒక మానవీయమైన ఆలోచన ఉన్న ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి కంటి వెలుగు ద్వారా అంత పెద్ద ఎత్తున అద్దాలు పంపిణీ చేసి కంటి పరీక్షలు చేయించిన ఒకే ఒక్క ప్రభుత్వం. వాట్ గివ్స్ us ద మోస్ట్ హ్యాపీనెస్ అండ్ ప్రైడ్, ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ ఈరోజు ఎంత పెరిగినాయంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 61% దాటిపోయింది. ఇదివరకు 30% ఉండేది, ఈరోజు 61% దాటిపోయింది. ఇన్ఫెంట్ మొర్టాలిటీ రేట్ చూడండి, 2014లో 39 per 1000 ఉండేది, ఈరోజు 2023లో 19 per 1000. దట్స్ అ సిగ్నిఫికెంట్ అచీవ్మెంట్. అండ్ మెటర్నల్ మొర్టాలిటీ చూస్తే 2014లో 91 ఉండే, ఇవాళ 2023లో 40 అయింది. అందుకే అంటున్నాం ఎట్లుండే తెలంగాణ ఎట్లా అయింది తెలంగాణ. దట్ ఈస్ వాట్ వీఆర్ సేయింగ్. ఆలోచించండి, ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందు జరిగిన మార్పులు, కళ్ళ ముందు వచ్చిన మార్పులు. బస్తీ దవాఖానాలు 350 పెట్టాం హైదరాబాద్లో, ప్రతి పట్టణంలో పెడుతున్నాం. అగైన్ దట్ హస్ క్రియేటెడ్ doorstep dispensaries to a lot of slums and colonies. We are proud of that. We'll expand them even more. Next. This is an important slide. No other state in India has brought in so many administrative reforms so swiftly. No other Indian state, and I say this with a lot of pride. Today, we have digitized many of our solutions. Earlier, oka bhoomi register kavali Telanganalo ante cheyi dadapandi registration kaadu, eppudu avutado mana chetulo ledu. ఎప్పుడు రిజిస్ట్రేషన్ అవుతుందో, ఎప్పుడు మ్యూటేషన్ అవుతుందో ఎవరికీ తెలియదు. వాళ్ళ దయ మన ప్రాప్తం. కానీ ఈరోజు తెలంగాణలో ధరణి వచ్చిన తర్వాత అన్ని లేయర్స్ పోయినాయి. ఒక విఆర్ఏ పోయాడు, విఆర్ఓ పోయాడు, ఎంఆర్ఓ అధికారం లేదు, ఆర్డీఓ, జాయింట్ కలెక్టర్, సిసిఎల్ఏ, రెవెన్యూ సెక్రటరీ, రెవెన్యూ మినిస్టర్, 8 లేయర్స్ తీసేసి మీ చేతుల్లో అధికారం, మీ వేలి ముద్రకి అధికారం ఇచ్చింది ధరణి. మీ రికార్డ్ని, మీ ల్యాండ్ రికార్డ్ని, మీ భూమి రికార్డుని ఎవరు ట్యాంపర్ చేయకుండా, ఎవరు దాంతో ఆడుకోకుండా మీ చేతికి మీ వేలి ముద్రకు అధికారం ఇచ్చింది ధరణి. ఆ ధరణి తీసుకొచ్చింది కేసీఆర్. అందులో చిన్న చిన్న లోటుపాట్లు ఉండొచ్చు, మేము లేవు అనట్లేదు. కానీ ఇవాళ భూమేత అని పెట్టి దాని ఏదో చేస్తాము అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను చెప్పేది, అదేవిధంగా ప్రజలకు కూడా చెప్పేది, వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు, తిరిగి పట్వారీ వ్యవస్థను తీసుకొస్తాము అని మేనిఫెస్టోలో పెట్టారు. పట్వారీ వ్యవస్థ అంటే ఏందో మీకు తెలుసు, రైతులకు తెలుసు. పట్వారీ వ్యవస్థ అంటే తిరిగి మళ్ళీ దళారీ వ్యవస్థ. మరి అది తీసుకొస్తానంటున్న వాళ్ళకి మనం ఆశీర్వదిద్దామా, లేదా ధరణి తెచ్చి పారదర్శకత పెంచిన వాళ్ళకి ఆశీర్వదిద్దామా? ప్రజలు ఆలోచించాలి. టీఎస్ ఐ పాస్, టీఎస్ బి పాస్ మీకు తెలుసు, రెండు కూడా టైం బౌండ్ పద్ధతిలో అనుమతులు ఇవ్వడం ఏకగవాక్ష విధానం ద్వారా. కొత్త మున్సిపల్ చట్టం, కొత్త పంచాయతీరాజ్ చట్టం కూడా బేసిక్గా ట్రాన్స్పరెన్సీ తేవడానికి, పౌరుడు కేంద్రంగా చేయడానికి తెచ్చాము. ఇంకా చాలా అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కూడా తెచ్చాము. అందులో దీస్ ఆర్ సమ్ దట్ ఐ వాంటెడ్ టు హైలైట్. థ్యాంక్ యూ. నెక్స్ట్. We have also never shied away from wearing spirituality on our sleeve. KCR is the only chief minister in the country who has built a temple like that without much fanfare. హడావుడి చేయకుండా, మతం పేరు మీద మంటలు పెట్టకుండా, మతాన్ని రాజకీయం కోసం వాడకుండా. He's a devout Hindu, not a political Hindu. That's the difference. He's a devout Hindu, కేసీఆర్ గారు. అందుకే తన హిందుత్వాన్ని, తన ధార్మిక భావనని యాదాద్రికి మీరు ఎవరైనా వెళ్తే మీకు కనబడుతుంది ఏం జరిగింది యాదాద్రిలో అనేది. అంతేగాని
రాజకీయం కోసం మతాన్ని వాడుకునే దౌర్భాగ్యం మాకు లేదు, మేము చేయలేదు. అందుకే యాదాద్రి టుడే స్టాండ్స్ as a shining example of what can be done if a devout Hindu leads the state, if a devout Hindu applies himself to doing some good. అదే మాదిరిగా ఒక యాదాద్రి కాదు, we are going to develop all other temples including Basra, Saraswati, భద్రాద్రి, సీతారామస్వామి, కొండగట్టు అంజన్న, వేములవాడ రాజన్న, అదేవిధంగా ఇంకా ఇతర ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి, జోగులాంబ టెంపుల్ ఇవన్నీ ఉన్నాయి. శక్తిపీఠాలు ఉన్నాయి తెలంగాణలో. వాటన్నిటిని కూడా దశల వారీగా అభివృద్ధి చేయాలనేది మా లక్ష్యం. పుష్కరాలు, జాతరలు, బోనాలు, సమ్మక్క సారక్కతో సహా అన్నిటినీ ఘనంగా నిర్వహించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిది. నెక్స్ట్, we've modernized our fleet in a big way. That is there for you to see wherever you go in the state. ఇవాళ ఇంత వేగంగా ఒక సేఫ్ సిటీ నిర్మాణంలో ఇన్ని సీసీ కెమెరాలు పెట్టి, స్పెసిఫిక్గా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సెస్ పెట్టి, ఒక వరల్డ్ క్లాస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కట్టి, ఇంత ఆధునికమైన ఫ్లీట్ పెట్టి, మా అమ్మాయిలకు అందరికీ కూడా షీ టీంలు, భరోసా సెంటర్లు ఏర్పాటు చేసి, మహిళా భద్రతకు కూడా టెక్నాలజీని అద్భుతంగా వాడి, హాకై లాంటి అప్లికేషన్స్ కూడా వాడి, అత్యాధునిక వాహనాలు వాడి, లక్షలాది సీసీ కెమెరాలు వాడి ఒక సేఫ్ స్టేట్గా లా అండ్ ఆర్డర్ని ఇంత ఎఫిషియెంట్గా మెయింటైన్ చేసిన స్టేట్ ఇవాళ భారతదేశంలో బహుశా ఏదీ లేదు, తెలంగాణ తప్ప. యూ కెన్ లుక్ ఎట్ దాట్ ఇన్ ద క్రైమ్ డేటా యాజ్ వెల్. అండ్ టుడే ఐఎమ్ ప్రౌడ్ అగైన్ to state that we are a trailblazer in the entire country in law and order. వేరే రాష్ట్రాల్లో నాన్సెన్స్ చాలా ఉంది. బుల్డోజర్లు ఎంటిపోతాయి ఇంటికి, అక్కడ మీరంటే ఇష్టం లేకపోతే. ఇక్కడ అట్లాంటి పరిస్థితులు లేవు. ఇక్కడ సుకూన్ సే హై లోగ్, హర్ కోయి సుకూన్ సే హై, చాహే ఆప్ కోయి భీ మజహబ్ కే హో, యు ఆర్ సెక్యూర్, సేఫ్, యు ఆర్ ఈక్వల్ ఇన్ తెలంగాణ. దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఐ వాంట్ టు ఎనన్సియేట్ ఇన్ దిస్ స్లైడ్. నెక్స్ట్ ప్లీజ్. Of course, Telangana's track record in attracting investments is definitely exemplary. We have been able to attract more than 4 lakh crores of investment in the last 9.5 years, and 24,000 approvals have been given. Direct employment potential of 24 lakh employees, and specific focus on number of sectors. But most important is our growth and how quickly it has happened in India, in the context of India. Ease of doing business, we are a leader in the country. And the landscape is there for you to see how it has changed, how the industrial park in Sultanpur has come up, how Chandanvalli has come up, how Dandu Malkapur has come up, how rural food parks are coming up, how special food processing zones have been created is also right in front of you. Next, please. Next. Amazon's world's largest campus is right there in Hyderabad, right in front of you. This number of other distinctions that I've talked enough, but I also wanted to highlight how number of employees have risen. 3,23,396 మంది ఉద్యోగుల నుంచి ఈరోజు, అది కొద్దిగా డేటెడ్ నెంబరు, దాదాపు 10 లక్షలు ఈరోజు ఐటీ ఉద్యోగులు తెలంగాణలో. అదేవిధంగా ద్వితీయ శ్రేణి పట్టణాలకు కూడా ఐటీని తీసుకెళ్ళింది తెలంగాణ ప్రభుత్వం. ఈరోజు ఒక నల్లగొండలో ఐటీ హబ్ ఉంది. ఇదివరకు అక్కడ ఐటీ మంత్రి ఉన్నా కూడా ఐటీ హబ్ లేదు. ఈరోజు అక్కడ కూడా ఐటీ హబ్ వచ్చింది. ఇవాళ ఒక ఆదిలాబాద్లో ఐటీ హబ్ నిర్మాణం జరుగుతోంది. ఇవాళ ఒక సిద్దిపేటలో, ఒక వనపర్తిలో, ఒక రామగుండంలో, ఒక మహబూబ్ నగర్లో, ఒక ఖమ్మంలో, ఒక కరీంనగర్లో, ఒక వరంగల్లో ఇవన్నీ ఐటీ హబులు కట్టింది కేసీఆర్ గారి ప్రభుత్వం, కేసీఆర్ గారి నాయకత్వంలో. బట్ వాట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ నాట్ జస్ట్ ద నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ బట్ ఐటీ ఎక్స్పోర్ట్స్. 57,000 కోట్ల నుంచి 2,41,000. మీరు అడగవచ్చు, ఐటీ ఉద్యోగాలు వస్తే సామాన్యుడికి ఏం జరుగుతుంది అని. ప్రతి ఒక్క ఐటీ ఉద్యోగం, ఏ 6.5-7 లక్షల ఐటీ ఉద్యోగాలు అయితే పెరిగినాయో, ఒక్క ప్రత్యక్ష ఉద్యోగం 3 నుంచి 4 పరోక్ష ఉద్యోగాలు సృష్టిస్తుంది. వాళ్ళ హైదరాబాద్లో ఇల్లులు అమ్ముడుపోతున్నాయంటే, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో భూమి ఉందంటే, హాస్పిటాలిటీ సెక్టర్లో భూమి ఉందంటే, రెస్టారెంట్లు బాగా నడుస్తున్నాయి, లేదా హోటల్స్ బాగున్నాయి, లేదా టూరిజం బాగుంది, లేదా మీరు హాస్పిటల్స్ నడుస్తున్నాయి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నడుస్తున్నాయి. ఇవన్నింటికీ కారణం ఆ సెక్టర్లో వచ్చిన గ్రోత్ కూడా ఒక ప్రధాన కారణం. రాష్ట్రానికి సంపద పెరుగుతోంది, పరోక్షంగా ఉపాధి అవకాశాలు సృష్టించబడుతున్నాయి. డైరెక్ట్ జాబ్స్ ఒకటి ఉంటే 6.5 లక్షల డైరెక్ట్ జాబ్స్ అనుకుంటే, ఇండైరెక్ట్గా కనీసం 3 to 4 టైమ్స్ వచ్చింది. అది కూడా దయచేసి నోట్ చేసుకోండి. అదేవిధంగా నెక్స్ట్, గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్. ఐ హవ్ ఇంటరాక్టెడ్ విత్ సమ్ ఆస్పిరెంట్స్ ద అదర్ డే. మీరు చూస్తే ఐఎమ్ థ్రోయింగ్ ఓపెన్ ఛాలెంజ్ టు రాహుల్ గాంధీ, టు నరేంద్ర మోడీ, టు బీజేపీ, టు కాంగ్రెస్, whoever wants to take it up. Show me one state in India. Show me one state in India, any other state, which has done better than us in public sector recruitment. గత 10 ఏళ్లలో 1,60,83 ఉద్యోగ నియామకాలు చేసింది తెలంగాణ ప్రభుత్వం. మాకంటే ఇంకా మిగతాయి ప్రాసెస్లో ఉన్నాయి. 42,652 ప్రాసెస్లో ఉన్నాయి.
ఇది ఓన్లీ గవర్నమెంట్ పైన, ఇది కింద ప్రైవేట్ సెక్టర్. మాకంటే మెరుగ్గా గవర్నమెంట్ సెక్టర్ ఎంప్లాయ్మెంట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ దేశంలో, కాంగ్రెస్ ఆర్ బీజేపీ రూల్ స్టేట్స్? ప్లీజ్ వచ్చి తెలంగాణ పిల్లలకి చెప్పండి. ఊరికే గావు కేకలు పెడబొబ్బలు కాదు, వచ్చి ప్రజెంటేషన్ ఇవ్వండి, చెప్పండి ఇదిగో మేము ఫలానా చోట ఇంతకంటే ఎక్కువ చేశాము అని చెప్పండి. ప్లీజ్ షో ఇట్ విత్ డేటా. The fact is, even a large state like Gujarat, which is substantially large, we are only 4 crore population, whereas Gujarat is I think 6.5 crores, whereas Rajasthan is 8.5 crores. Even in those two places, they have not been able to match the 1.6 lakh crore number. అంటే నిజంగా చూస్తే ప్రోరాటా చూస్తే మనం 4 కోట్ల జనాభాకి 1.6 లక్షల జాబ్స్ ఫిల్ చేశాము. వాళ్ళు 8.5 కోట్లు ఉన్న వాళ్ళు కూడా అంత ఫిల్ చేయలేదు, 6.5 కోట్లు ఉన్న వాళ్ళు కూడా అంత ఫిల్ చేయలేదు. ఇవాళ వాళ్ళు వచ్చి మమ్మల్ని మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఇవి వాస్తవాలు. నేను ఆల్రెడీ వెబ్సైట్ కూడా పబ్లిష్ చేశాను, ఇవాళ పేపర్లో యాడ్ కూడా ఇచ్చాను. వాస్తవాలు ఇవి, కాదని రుజువు చేసే దమ్ము ప్రతిపక్షాలకు ఉందా అని నేను అడుగుతాను. ఇక ప్రైవేట్ సెక్టర్ ఇప్పుడే చెప్పాను, ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయ్మెంట్లో కూడా తెలంగాణ. ఇంకొక మాట చెప్పాలి, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అని ఉంటుంది, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే, PLFS. ప్లీజ్ లుక్ ఎట్ ద రిపోర్ట్ ఫ్రమ్ October this year. Telangana is ranked 18th in the country on unemployment. Please look at it. Last two things and then I close out. We have created, next please. We have created great infrastructure in Hyderabad under SRDP, missing link roads, and we also have done several very interesting things in Hyderabad like SNDP, the Strategic Nala Development Program. We are also providing 20,000 liters of free water, 20,000 లీటర్లు ఫ్రీ నీళ్లు హైదరాబాద్లో ఈరోజు మరి ప్రతి వినియోగదారుడికి ఇస్తున్నాము. చాలా కార్యక్రమాలు అందులో కూడా చేస్తున్నాము. మరి ఇంకా చేయాలనుకుంటున్నాం. మెట్రోని కూడా 70 కిలోమీటర్ల మెట్రోని వచ్చే టర్మ్లో 250 కిలోమీటర్లు చేయాలనుకుంటున్నాం. ఆ పై టర్మ్లో 415 కిలోమీటర్లకు తీసుకొని పోవాలనుకుంటున్నాం. అట్లా వీ హ్యావ్ అ విజన్ టువర్డ్స్ ఫ్యూచర్ as well. అదే మాదిరిగా హైదరాబాద్లో ఈరోజు ఆల్టర్నేట్ డే వాటర్ సప్లై వస్తుంది, దాన్ని ఎవ్రీడే చేయాలనుకుంటున్నాం. భవిష్యత్తులో 24/7 చేయాలనుకుంటున్నాము. దట్స్ ద డ్రీమ్. నెక్స్ట్ ప్లీజ్. పారిశుద్ధ్యం. ఇన్ తెలంగాణ వచ్చిన రోజు ఆనాడు GHMCలో నిజానికి 3,500 3,800 టన్నుల చెత్త ఉండేది రోజు సేకరించేది. ఈరోజు దాదాపు 7,000 టన్నులకు పెరిగింది. మున్సిపాలిటీలో కూడా ఆ రోజు 2397 ఉండేది, ఇప్పుడు 4295 అయింది. కొత్తగా ఇప్పుడు 100% సివరేజ్ ట్రీట్మెంట్ చేస్తున్న ఒకే ఒక్క నగరం భారతదేశంలో హైదరాబాద్. We have built FSTPs in each and every municipality. I have already released, నేను ఆల్రెడీ రిలీజ్ చేశాను మా 10 సంవత్సరాల్లో ప్రగతి నివేదన, మున్సిపాలిటీలో ఏమేమి చేశాము అనే ఒక చాలా పెద్ద బుక్ రిలీజ్ చేశాను. ఇప్పుడు మళ్ళీ అదంతా నేను చరిత్ర చరణం అదంతా రిపీట్ చేయను. బట్ వీవ్ డన్ వెల్, సో దేర్ ఫోర్ వీఆర్ విన్నింగ్ లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ అవార్డ్స్ ఫర్ స్వచ్ఛ సర్వేక్షణ్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ. నెక్స్ట్ ప్లీజ్. 70 కిలోమీటర్ల మెట్రో పూర్తి చేశాము. రాబోయే 10 ఏళ్లలో 415 కిలోమీటర్లకి మెట్రోను కూడా విస్తరిస్తాము. ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ ఇన్ హైదరాబాద్ షాల్ బి కవర్డ్. నెక్స్ట్. ఇన్నోవేషన్లో ఇవాళ వీఆర్ వన్ ఆఫ్ ద లీడర్స్ ఇన్ ద కంట్రీ, recognized by number of foreign and national institutions of repute. All these are institutions that have been created in the last 8 years. మన పిల్లల కోసం వాళ్ళు ఉద్యోగార్థులు మాత్రమే ఉండకూడదు, వాళ్ళు 10 మందికి ఉద్యోగాలు సృష్టించాలి అనే ఒక ఎజెండాతో సృష్టించింది ఇది. ఇక లాస్ట్ 2. నెక్స్ట్. Well, Hyderabad has won number of awards. Mercer has consistently rated Hyderabad as the best city in India to live 5 years in a row. ట్రీ సిటీ ఆఫ్ ద వరల్డ్ AIPH అనే సంస్థ ఇచ్చింది. వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డు వచ్చింది. మన ఇక్కడ ఉండే కట్టడాలకు కూడా మన సెక్రటేరియట్తో సహా, దుర్గం చెరువు బ్రిడ్జ్తో సహా గ్రీన్ యాపిల్ అవార్డ్స్ వచ్చినాయి. తర్వాత ఫార్ములా ఈ ఫస్ట్ టైం హోస్ట్ చేసింది హైదరాబాద్, ఫిబ్రవరిలో మళ్ళీ హోస్ట్ చేస్తున్నాము. లుకింగ్ ఫార్వర్డ్ టు దట్. నెక్స్ట్. ఆఫ్ కోర్స్ కల్చరల్ రెనెసాన్స్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ in Telangana. One of the things that we take a lot of pride on is how Telangana dialect has become taken center stage today. ఒకనాడు జోకర్లు విలన్లు మాత్రమే మాట్లాడే తెలంగాణ భాష ఈరోజు బాలకృష్ణ గారు కూడా మాట్లాడుతున్నారు. ఐ థింక్ దట్ ఈస్ ఇంపార్టెంట్ బికాస్ దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ స్టేట్మెంట్. ఇవాళ ఏ యాక్టర్ అయినా, అది మహేష్ బాబు గారు కావచ్చు, రామ్ చరణ్ కావచ్చు, తారక్ కావచ్చు, బాలయ్య బాబు కావచ్చు, ఎవరైనా కావచ్చు, దేర్ ఆల్ స్పీకింగ్ ఇన్ తెలంగాణ. ఏ సినిమాలో ఇవాళ తెలంగాణ పాట లేకుండా, యాస లేకుండా సినిమా కూడా లేని పరిస్థితి. రేడియో జాకీలు, వీడియో జాకీలు తెలంగాణలో మాట్లాడడం, తెలంగాణ యాసలో మాట్లాడడం, ఇవాళ ఇట్ ఇస్ బికమ్ అ స్టైల్ స్టేట్మెంట్. దట్ ఈస్ హౌ తెలంగాణ ఇస్ రిసరెక్టెడ్ ఇట్స్ ప్రైడ్, ఇట్స్ గ్లోరీ, ఇట్స్ లాంగ్వేజ్, ఇట్స్ డయలెక్ట్, ఇట్స్ కల్చర్.
బతుకమ్మ ఇవాళ వందల దేశాల్లో ఆడుతున్నారు, ఒక మన దగ్గర కాదు అన్ని రాష్ట్రాల్లో ఆడుతున్నారు. చివరికి రాహుల్ గాంధీ గారు కూడా బతుకమ్మ ఆడుతున్నారు, విచ్ ఇస్ అగైన్ వెల్కమ్ సైన్. నెక్స్ట్, సో వాట్ ఈస్ తెలంగాణ? నేను ఇందాక చెప్పాను సమగ్ర సమీకృత సమ్మిళిత సమతుల్య అన్నాను. ఎందుకు? దిస్ స్లైడ్ సమ్స్ అప్ వై ఐ సెడ్ వాట్ ఐ సెడ్. తలసరి ఆదాయంలో నంబర్ 1 తెలంగాణ. ప్రతి ఇంటికి తాగునీరు అందించిన మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ. ప్రపంచంలో అత్యంత ఎత్తైన పెద్దదైన భారీ ఎత్తిపోతల పథకాన్ని రికార్డు సమయంలో పూర్తి చేసిన రాష్ట్రం తెలంగాణ. గ్రామీణ అభివృద్ధిలో హైయెస్ట్ అవార్డ్స్ తెలంగాణ. వరి ఉత్పత్తిలో దేశంలో నంబర్ 1, మావాడు తప్పు రాశాడు, నంబర్ 1 ఇప్పుడు. ఐటీ ఉద్యోగాల కల్పనలో నంబర్ 1 తెలంగాణ. వి బీట్ బెంగళూరు లాస్ట్ 2 years. సెకండ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ మున్సిపల్ అవార్డ్స్. బట్ ప్రోరాట తీసుకుంటే మహారాష్ట్ర కంటే మన జనాభాలో తక్కువ కాబట్టి వాళ్ళకి 28 అవార్డులు వచ్చినాయి, మనకి 26 వచ్చినాయి. ఆ రకంగా కూడా నెంబర్ 1, బట్ నెంబర్ 2 అనుకున్నా పర్లేదు. 7.7% గ్రీన్ కవర్ ఇంక్రీస్ తెలంగాణ హైయెస్ట్. దేశ జీడీపీలో అత్యధిక సహకారం అందిస్తున్న 4 రాష్ట్రాలు. వీఆర్ ఓన్లీ 2.5% ఆఫ్ ఇండియా, బట్ 5% కాంట్రిబ్యూషన్ టు జీడీపీ అండ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ జీడీపీ ఇన్ ద కంట్రీ. దేశంలో అత్యుత్తమమైన పారిశ్రామిక విధానం కలిగి ఉన్న రాష్ట్రం. ఈజ్ డూయింగ్ బిజినెస్లో 3rd ర్యాంక్. అతిపెద్ద టెక్స్టైల్ పార్క్ ఉన్న రాష్ట్రం. వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్, నాట్ ఇండియా. హైయెస్ట్ పర్ క్యాపిటల్ పవర్ కన్జంప్షన్, తలసరి విద్యుత్ వినియోగంలో అత్యధికం, అగ్రగామి. సాంప్రదాయేతర ఇంధన ఉత్పత్తిలో అంటే సోలార్ ఎనర్జీలో కూడా వీఆర్ నెంబర్ 2 ఇన్ ద కంట్రీ. దేశంలోనే అప్పులు కొంతమంది మాట్లాడుతుంటారు, నేను నిర్మల గారు కూడా వచ్చి మాట్లాడారు ఆఖరికి. మీరు అప్పుల పాలు చేశారు తెలంగాణ అని అన్నారు. సరే, మోడీ గారు అప్పుల పాలు చేశారు, మేం కాదు. 5 లక్షల రూపాయల అప్పు ఇలా మోడీ గారు ఒక్కొక్కరి మీద నెత్తి మీద పెట్టాడు. మోడీ వచ్చినాడు దేశం అప్పు 56 లక్షల కోట్లు. మోడీ ఒక్కరు అంటే 14 మంది ప్రధానమంత్రులు కలిపి చేసిన అప్పు 56 లక్షల కోట్లు. ఒక్క మోడీ గారు చేసింది 114 లక్షల కోట్లు. సో లిటరలీ నౌ ఇట్ ఇస్ అబౌట్ 170 lakh crores అనుకుంటే, 145 మన పాపులేషన్ అనుకుంటే, మరి 145 crores అనుకుంటే యూ కెన్ డూ ద మ్యాథ్. అదేవిధంగా మనం తెలంగాణ చూస్తే బాటమ్ 5లో ఉంది. డెట్ జిఎస్డిపి రేషియోలో వీఆర్ ర్యాంక్ 23rd ఇన్ ద కంట్రీ. In 28 states, we are ranked 23rd. Last, the Mercer has rated us 5 years in a row as, again, for best quality of living. Ati takku aviniti kaligina rashtram. Idi na kitab nenu ichukovatledu. Again, this is an agency that is certified. I will produce, the evidence to you. I have already tweeted. I can again send it back to you. Again, of course, Antarjatiya awardlu, rewardlu, andaru anni vastunayi. ఆఖరికి చెన్నైలో ఉండే రజనీకి కూడా అర్థమైంది, కానీ ఇక్కడ ఉండే గజనీలకు మాత్రం అర్థం కావట్లేదు. అందుకే అవన్నీ చెప్పాలన్న ఉద్దేశంతోనే మీకు వాంటెడ్ టు గివ్ యూ దిస్ ఓవరాల్ ప్రెజెంటేషన్. ఐ హంబ్లీ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, ఎందుకంటే మీకు ఈ టైంలో ఇది బోర్ కొడుతుంది నాకు తెలుసు. యూ ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ మసాలా, బట్ ఐ డోంట్ హ్యావ్ మచ్ మసాలా ఫర్ యూ టుడే. ఐ జస్ట్ వాంటెడ్ టు మేక్ షూర్ దట్ యూ క్యాప్చర్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ దిస్ గవర్నమెంట్ 9.5 years and wanted you to kindly communicate it to the people at large. I am already running late. I am going to Nalgonda now. From Nalgonda, I have to go to Mahbubnagar, and then I have to come back to Hyderabad and do some road shows before my throat gives in, my voice gives in. So please excuse me, I'm not going to take questions. ఇప్పటికే చాలా చెప్పాను నేను. ఇంకేం అడిగినా మీరు ఇంకొకటి ఎక్కడికి వెళ్ళిపోతుంది నాకు తెలుసు అది కూడా. అందుకే I'll leave it at that. Thank you so much, genuinely, and sorry for being late. Thank you. Jai Telangana.